హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్విక వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇవాళ వీడియోకి వస్తే ఇది నా 9th మంత్ సీమంతంలో తీసుకున్న వీడియో. సో దీన్ని మీతో షేర్ చేసుకోవాలని ఇది చేస్తున్నాను. సో ఆ రోజు అయితే మా మా అమ్మ కాళ్ళకి పసుపు పెట్టడం నుంచి స్టార్ట్ చేసిందనమాట. సో ఇప్పుడైతే ఇంకా చాలా లేట్ అయింది ఇది పోస్ట్ చేయడం. ఇప్పటికి ఆల్రెడీ చిన్నోడు మా జీవితంలో కట్ చేశాడనమాట. సో వాని ఏడుపులు, వాని మాటలు, వాని కేకలు వినిపిస్తూ ఉంటాయి వీడియోలో. సో మీరు అవన్నీ పట్టించుకోకండి. సో ఇవైతే ఉంటాయి. నేను అప్పుడు అప్లోడ్ చేయలేదు, చాలా లేట్ అయింది. నేను మెమరబుల్గా ఉంటుందని వీడియో తీసుకున్నాను. సో అప్పుడైతే అప్లోడ్ చేయలేదు. సో చిన్నగా సింపుల్గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో చేసుకున్నామన్నమాట. అది నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కోరిక. నేను మా మమ్మీతో అన్నాను అనమాట. సో నేను ఎలాగైనా తీసుకోవాలని. అక్కడ నాకు బొట్టు పెడుతుంది చూడండి, తను మా అమ్మ. సో నేను మా అమ్మతో అన్నాను, సీమంతము చేసుకోవచ్చా, ఎట్లా, నాకు ఎప్పటి నుంచో కోరిక అని. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన నుంచి చాలా చాలా వీడియోస్ అన్నీ, అందరు శ్రీమంతం వీడియోస్ అవన్నీ యూట్యూబ్లో చూస్తూ సెర్చ్ చేస్తూ ఉన్నాను. ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే బాగుంటుంది, అందరు బ్లెస్సింగ్స్ ఉంటాయి కదా, చాలా బాగుంటుంది అని అనిపించింది. సో అందుకే ఎవరిని ఎక్కువ పిలవలేదు, రిలేటివ్స్ని కూడా ఎవరిని పిలవలేదు. సో ఓన్లీ ఇంట్లో వాళ్ళ మందమే చేసుకుంటున్నాను అన్నమాట. ఒక పక్కింటి తను నానమ్మ వద్దన్నమాట, తను మాత్రమే వచ్చింది. ఇంకెవరు లేరు. మా అక్క, మా డాడీ, మా అమ్మ, ఇక మా అక్క పిల్లలు వీళ్ళు మాత్రమే ఉన్నారు. సో మా ఆయన వచ్చాడు. మా అమ్మ అన్నీ చేస్తుందన్న తర్వాత నానమ్మ వచ్చింది. ఆ నానమ్మ అన్నీ చేస్తుంది. అది ఇది 9th మంత్లో చేసుకోవాలి అని నాకు పర్టికులర్గా తెలీదు. సో అప్పటి నుంచి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి వీడియోస్ చూస్తూ ఉన్నాను. ఎప్పుడు చేసుకోవాలి, నాకు ఒక కోరిక, సీమంతం చేసుకోవాలి, తర్వాత నేను పుట్టిన పిల్లలకు ఆ వీడియో చూపించుకోవాలి, అదొక మెమరబుల్గా ఉండిపోతుంది కదా అని ఒక కోరిక మైండ్లో ఉండిపోయింది. అలాగే నాకు ఉండిపోయి ఇవ్వడం వల్ల నేను మా అమ్మకి చెప్పేశాను. అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఏం కోరికలు ఉన్నా తీర్చుకోవాలంటారు కదా, ఏ తినాలనిపించినా, ఏ చేయాలనిపించినా ఏదైనా చేయాలి, ఇది అనిపించిందంటే అది వెంటనే చేసేయాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఆ టైంలో నాకు బాగా రెడీ అయ్యి నేను సీమంతం చేసుకోవాలి, అందరు బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, అమ్మ నాకు ఇవి చేసి పెట్టావా ఇవని పర్టికులర్గా అడగకపోయినా అమ్మ నాకు సీమంతం చేసుకోవాలని అనిపించింది, చేసుకోవచ్చా లేదా అని మా అమ్మనైతే అడిగేశాను. సో మా అమ్మనైతే నేను అడగడమే ఎక్కువ అని అనుకుందో ఏమో కానీ మా అమ్మనైతే ఒప్పేసుకుంది. మా అత్తమ్మ వాళ్ళ సైడు అది లేదని అన్నారు, కానీ మా అమ్మ వాళ్ళ సైడు మా అమ్మమ్మనైతే అప్పుడు తీసుకొచ్చిందని అన్నారు. అప్పుడు ఆ కాలంలో సీమంతాలు చేసుకోవడం, పెద్దగా ఫొటోస్ దిగడం, వీడియోస్ ఇవన్నీ లేవు కదా. సో పలహారాలు అంటే అన్ని ప్రసాదాలు, అన్ని అప్పాలు, అవి స్వీట్స్ అన్నీ తీసుకొని అయితే వచ్చింది. అప్పుడు అప్పాలు మాత్రమే, స్వీట్స్ కూడా ఉన్నాయో లేవో కూడా తెలీదు. తీసుకొని అయితే వచ్చింది. గంపలలో తీసుకొస్తారు కదా, సో తెలంగాణ సైడు అదే అంటారు కదా, సో అట్లా తీసుకొని వచ్చింది అని మాత్రం చెప్పింది. సో ఇక్కడైతే మా అక్క అయితే నాకు బొట్టు పెడుతుంది, గాజులు వేస్తుంది, అన్నీ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. సో అవన్నీ అయితే చేస్తుంది. ఎక్కువగా ఆడంబరంగా మాత్రం నేను చేసుకోలేదు. జస్ట్ ఏదో కోరిక తీర్చుకోవాలి, నాకు ఒక మెమరీ లాగా ఉండిపోతుంది కదా అని నా కోరిక మాత్రం నేను తీర్చుకున్నాను అనమాట. అది మైండ్లో అలాగే ఉండిపోకూడదు. ప్రెగ్నెన్సీ టైంలో ఏది అనిపిస్తే అది చేసేయాలంటారు కదా. ఇది పెద్ద ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన నుంచి ఇది చాలా చాలా పెద్ద కోరిక. సో దీన్ని నేను ఎలాగైనా నెరవేర్చుకోవాలి, దానికోసం ఏదైనా కష్టపడాలి అనుకొని నేను మా అమ్మని అడిగాను అనమాట. ఎప్పటి నుంచో అడుగుతున్నాను, 5th మంత్ 4th మంత్ నుంచి. సో ముందు నుంచి అడగకూడదు కదా అని 5th మంత్లో ఏదో సింపుల్గా అలా ఫొటోస్ మాత్రం దిగాను. ఒక 2-3 రకాలు స్వీట్స్ అవి చేసింది, అట్లా ఫొటోస్ మాత్రం దిగాను. ఇంత ముందుకు వీడియోలో వచ్చింది మాత్రం మా డాడీ మా మమ్మీ నన్ను బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అన్నట్టు, ఆశీర్వదిస్తున్నారు.
నెక్స్ట్ మళ్ళీ మా అమ్మ వచ్చింది, అన్నీ చేస్తుందన్నమాట. ఇప్పుడు మా ఆయనకి ఇవన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి. ఇలా చేయాలా అలా చేయాలా అన్నట్టు చూస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు అనమాట. సో నాకు కూడా ఫస్ట్ టైం కదా, ఫస్ట్ ప్రెగ్నెన్సీ. సో ఇవన్నీ నాకు కూడా తెలీదు. సో పెద్దవాళ్ళని అడిగి తెలుసుకున్నాను. ఆయనకి ఇంకా అవి కొత్తగా అనిపిస్తుంది. ఇది ఇది ఎట్లా చేయాలి, అది ఎట్లా చేయాలి అని డిఫరెంట్గా అనిపిస్తుంది. సో నేను మా ఆయన ఆశీర్వాదం అయితే తీసుకోవాలని అనుకున్నాను, కానీ ఆ సిచ్యువేషన్లో కిందికి వంగడానికి కూడా రావట్లేదు. కానీ బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలి అని ట్రై చేశాను. బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. ఎంతైనా మన భర్త చేతుల మీద గాజులు వేసుకోవాలి అంటే ఒక అదృష్టం ఉండాలంటారు కదా. సో అదృష్టం అయితే నాకు దక్కిందన్నమాట. మా చిన్నోడు బొజ్జలో ఉన్నప్పుడు మాత్రం అదృష్టం అయితే నాకు దక్కింది. ఆ దేవుని దయ వల్ల, అందరి దయ వల్ల అది మాత్రం జరిగిందనమాట. ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో హ్యాపీ మూమెంట్స్ ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అలా మా ఆయన అయితే చేస్తున్నాడు అన్నీ. సో ఇవైతే జరుగుతున్నాయి, ఫార్మాలిటీస్ అన్నీ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ మా చిన్నోడు వాయిస్ ఇస్తూ ఉంటే వాడు ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి నేను పడ్డ తంటాలు అంతా ఇంత కాదనమాట. చాలా 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 తంటాలు పడ్డాను. కిందికి వంగడం చాలా కష్టమైంది. సో ఎలాగో వంగాను అన్నమాట. వంగి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని కొన్ని మెమరీస్ మాత్రం నేను మధ్యలో వీడియో ఆపేశాను. ఎందుకంటే చిన్నోడు చాలా ఏడుస్తున్నాడు. వాయిస్ ఇద్దామని కూర్చోగానే ఏదోటి ఆ బొమ్మ కావాలి, ఈ బొమ్మ కావాలి, ఏదోటి అనుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. చిన్నవాళ్ళతో అంతే ఉంటుంది కదా. సో కానీ చిన్నవాళ్ళు ఉంటే ఇల్లంతా సందడి చాలా చాలా ఉంటుంది కదా. ఆ అదృష్టము అసలు అది చెప్పినా కూడా అది వర్ణనాతీతంగా ఉండిపోతుంది కదా. సో అలా ఉండిపోతుంది. సో ఇప్పుడు ఈ శ్రీమంతం వీడియోలో మాత్రం ఇదొక మెమరీ, మా ఆయనతో నేను తీసుకున్న మెమరీస్, కోరిక తీర్చుకోవడానికి ఇవన్నీ నేను తీసుకున్న ఒక బ్యూటిఫుల్ మెమరీస్ అన్నమాట. మా చిన్నోడు బొజ్జలో ఉన్నప్పుడు ఇవన్నీ నేను తీసుకున్న మెమరీస్. సో అప్పుడు ఆ టైంలో నా హ్యాపీనెస్ అంటే చెప్పలేనంత హ్యాపీ. అబ్బా నా కోరిక అయితే నెరవేరింది. ఎట్టకేలకు సీమంతం రోజు అయితే వచ్చేసింది. నేనైతే చేసుకుంటున్నాను 9th మంత్. అంతే 9th మంత్లో చాలా టెన్షన్గా ఉంటుంది కదా, ఎలా చేసుకోవాలి ఏం కదా. ఒకవేళ మనకు డెలివరీ టైం దగ్గరకు వస్తే, ఎప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే ఎలా అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. 5th మంత్ 6th మంత్ 7th మంత్ నుంచి టెన్షన్. 9th మంత్లో ఇలా రెడీ కావాలి, ఇలా చేసుకోవాలి, ఇలా ఉండాలి, ఇది అనుకుంటూ రకరకాల ఆలోచనలతో బుర్రంతా వేడెక్కిపోయేది. సో ఎక్కువ ఆలోచించకూడదు, చూద్దాం దేవుని దయ. అప్పటి వరకు ఏమన్నా అంతా బాగానే ఉండాలి అని దేవుణ్ణి కోరుకున్నాను. అంతా బాగానే ఉంటే ఆటోమేటిక్గా అవుద్దేమో అని నాకు నేనే పాజిటివ్గా మైండ్ థాట్ ఆలోచించాను. సో అట్లా ఆలోచించి అట్లా థింక్ చేస్తే దేవుని దయ వల్ల, అందరి దయ వల్ల, ఫ్యామిలీ ఆశీస్సులతో ఇలానైతే తీసుకున్నాను. ఇవన్నీ మెమరబుల్గా ఉంటాయి కదా అని ఇలానైతే చేసుకున్నాను. సో ఇవన్నీ నేను తీసుకున్న వీడియోస్ అన్నమాట. ఇలానైతే ఉన్నాయి. సో నా సీమంతంలో కొన్ని ఆ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంది అన్నమాట. సో ఎక్కువ డెకరేషన్ చేయించుకునే అంత రేంజ్ మనది కాదు. సో ఏదో నా కోరిక నెరవేర్చుకోవడం కోసం సింపుల్గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో చేసుకున్న శ్రీమంతం కాబట్టి సో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేయించుకోవడం అదంతా చేయించుకునే అంత స్తోమత లేదు. సో చేసేవాళ్ళు లేదు, చేయించుకునే అంత మనకు లేదు. సో అందుకే ఇలా నేనే ఓన్గా చేసుకున్నాను అన్నమాట. కొంచెం మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్ప్ చేశారు. సో వాళ్ళ హెల్ప్తో నేను ఇలా చేసుకున్నాను, డెకరేషన్ చేసుకున్నాను. ఇవి ఓన్ ఐడియాస్తో ఇలా దిగాలి, ఇలా వీడియో తీసుకోవాలి, ఇలా ఫొటోస్ తీసుకోవాలి
అని అన్ని వీడియోస్ చూశాను కదా. సో ఆ ఇన్స్పిరేషన్స్తో ఇలా మాత్రం తీసుకున్నాను అన్నమాట. ఇలా తీసుకోవాలి, ఇవన్నీ మెమరబుల్గా ఉంటాయి కదా. తర్వాత నా పిల్లలకి చూపించవచ్చు కదా. సో నేను కూడా మళ్ళీ మళ్ళీ చూసుకోవచ్చు కదా. ఒక్కసారి ప్రెగ్నెన్సీ టైంలో మనం తీసుకున్న వీడియోస్ లైఫ్లో మెమరబుల్గా ఉండిపోతాయి కదా. అవి ప్రెగ్నెన్సీ టైంలో అని కాదు, ఏ మెమరీస్ అయినా మెమరబుల్గానే ఉండిపోతాయి కదా. సో మనం తీసుకోవాలి, ఆ టైంలో ఇలా ఉన్నాం, ఈ టైంలో ఇలా ఉన్నాం అని మనకు అనిపిస్తుంది కదా. సో అందుకోసమని ఆ టైంలో నేను ఇలా ఉన్నానా, మా చిన్నోడు బొజ్జలో ఉన్నప్పుడు ఇలా ఉన్నానా, అయినా ప్రెగ్నెన్సీ గ్లో వేరు కదా. సో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు, ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు కదా. సో ప్రెగ్నెన్సీ గ్లో వేరు, ఆ గ్లో మళ్ళీ మళ్ళీ రాదు అసలు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అది హ్యాపీనెస్ అదంతా వేరే లెవెల్ అసలు. ఆ ప్రెగ్నెన్సీ టైంలో హ్యాపీ ఉండాలి అని అనుకుంటారు కదా. సో నేను మాత్రం ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. సో అందరి బ్లెస్సింగ్స్ అయితే నాకు అందాయి, హ్యాపీగా ఉన్నాను అని మాత్రం నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నేను అనుకున్న విధంగా బ్యాక్గ్రౌండ్ అయితే నేను ఓన్గా చేసుకున్న, కష్టపడ్డా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్తో నేనైతే చేసుకున్నాను కదా. సో అలా మాత్రం ఒక మెమరీ లాగా మాత్రం ఉండిపోయింది కదా. ఇలాంటి మధురానుభూతులు, మధురమైన జ్ఞాపకాలు లైఫ్ లాంగ్ చూసుకోనికి చాలా బాగుంటాయి కదా. సో అందుకోసమని ఇవన్నీ వీడియోస్, ఇవన్నీ ఫొటోస్, ఇవన్నీ మెమరీగా ఉండిపోతాయని, మధురమైన జ్ఞాపకాలు మిగిలిపోవాలి జీవితాంతమని తీసుకున్నాను అన్నమాట. అమ్మాయి పుడుతుందా, అబ్బాయి పుడుతుందా అదంతా నేను ఏది మైండ్లో పెట్టుకోలేదు. ఎందుకంటే ఎవరైనా పర్లేదు, ఫస్ట్ టైం అయినా సెకండ్ టైం అయినా ఎవరైనా పర్లేదు, ఎవరైతే ఏంటి. ఇప్పుడు జెండర్ ఇట్లా డివైడ్ చేసుకోవడం ఇదంతా మనకెందుకు, ఎవరైనా పర్లేదు, ఎవరైనా దేవుడిచ్చిన వాళ్ళే కదా అని అనుకొని రిలాక్స్గా మాత్రం ఉన్నాను అనమాట. నేను ఈ జెండర్ గురించి 1% కూడా ఎప్పుడు ఆలోచించలేదు. ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది, ఎవరు పుట్టినా పర్లేదు, ఎవరైనా దేవుడిచ్చిన వరమే కదా. పిల్లలు లేని వాళ్ళు కూడా చాలామంది బాధపడుతున్నారు కదా. సో నేను ఎవరిని ఉద్దేశించి అనడం లేదు, జస్ట్ క్యాజువల్గా నాకు అనిపించింది మాత్రం చెప్తున్నాను. బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. సో పిల్లలు లేని వాళ్ళు కూడా చాలామంది బాధపడుతున్నారు కదా. సో మనకు దేవుడు ఇచ్చిన వరం కదా. సో ఫస్ట్ టైం తొందరగా ప్రెగ్నెన్సీ రావడం, అది కూడా మనకు బాగుండాలి, మన పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి. మనకన్నా ఎక్కువ పిల్లల మీదనే మనకు ప్రేమ ఉండిపోతుంది కదా. సో మనం ఏమైపోయినా సరే కానీ మన పిల్లలు బాగుండాలనే కదా మనం అందరం కోరుకునేది. సో వాళ్ళు బాగుండాలి అని మనం అనుకుంటాం. సో అందుకోసమని వాళ్ళ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది, ఎంత కష్టమైనా పడాలనిపిస్తుంది. ఏదైనా వాళ్ళ కోసమే కదా మనం ఆలోచించేది. ప్రతి పేరెంట్స్ ఆలోచించేది వాళ్ళ పిల్లల కోసమే, కష్టపడేది వాళ్ళ పిల్లల కోసమే, ఏదైనా చేసేది వాళ్ళ పిల్లల కోసమే. వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చేస్తారు కదా. సో మనం అందరం ఆలోచించేది అది. పిల్లలు లేని వాళ్ళు బాధపడతారు. సో మనకు జెండర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది, ఎవరైనా మనకు పర్లేదు, ఎవరు పుట్టినా దేవుడిచ్చిన వరం అని సంతోషంగా యాక్సెప్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను అన్నమాట. సో ఆ సంతోషంలోనే ఉండిపోయాను నేను. ఆ సంతోషంలో నేను తీసుకున్న మెమరీస్ అన్నమాట. పెద్దగా ఇల్లు క్లీన్ చేయడాలు అవన్నీ ఏం చేయలేదు ఆ టైంలో, నేను చేసే సిచ్యువేషన్ లేదు. ఇక మాది పల్లెటూరు. సో అమ్మ వాళ్ళందరూ పనికి వెళ్తారు, ఎవరు ఇంట్లో ఉండరు. ప్రత్యేకించి ఇవన్నీ అరేంజ్ చేయడం అదంతా ఏదో నా కోసం మా అమ్మ తీరిక చేసుకొని స్వీట్స్ అవన్నీ అయితే చేసేసింది. నా కోరిక, నా బిడ్డ ఫస్ట్ టైం అడిగింది కదా, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా. సో తన కోరిక నెరవేర్చాలి కదా, తనొక కోరిక కోరింది కదా, ఈ టైంలో ఖచ్చితంగా నెరవేర్చాలి అన్న మాత్రం ఒకటి ఆలోచించుకుంది. సో నా కోసం కష్టపడి అన్నీ చేసింది. తను టైం కేటాయించి మరి నా కోసం అన్నీ చేసింది. ఎంతైనా తల్లి ప్రేమే కదా. మనం ఒక బిడ్డకు తల్లి అయినా మన తల్లి మనకు కావాల్సిందే. తల్లి ప్రేమ సాటి ఏది రాదు. ఆ విషయం అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకసారి సందర్భంలో గుర్తుకొచ్చింది, చెప్పాను. సో తల్లి ప్రేమ అస్సలు వెలకట్టలేనిది. సో యాజ్ ఏ మదర్
నా మదర్హుడ్ని అలా ఎంజాయ్ చేశాను అన్నమాట నేను. మా ఆయనతో, మా అమ్మతో, మా ఫ్యామిలీ మెంబర్స్తో. మా అమ్మ నా కోసం అంతా కష్టపడింది, మా ఫ్యామిలీ మెంబర్స్ నా కోసం కష్టపడ్డారు. వాళ్ళు నా హ్యాపీనెస్ని వాళ్ళు షేర్ చేసుకున్నారు, హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకున్నారు. నేను కోరిన కోరికను వాళ్ళు వాళ్ళ బిజీ షెడ్యూల్లో కూడా నా కోసం తీర్చారు. సో అది మైండ్లో రన్ అవుతూ నా హ్యాపీ మూమెంట్స్కి అసలు హద్దులే లేవన్నమాట. అంత హ్యాపీగా ఉన్నాను ఆ రోజు. నా హ్యాపీనెస్ని మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉన్నాను. అవి ఇప్పుడు గుర్తుకొచ్చిన హ్యాపీ మూమెంట్స్ని హ్యాపీగానే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఆ క్షణం నా మదర్హుడ్ని నేను ఎంజాయ్ చేశాను కదా. సో మా చిన్నోడు నా బొజ్జలో ఉన్నాడు, నేను ఇలా ఉన్నాను, క్యూట్గా ఉన్నాను కదా. ప్రెగ్నెన్సీ గ్లో వచ్చింది. ప్రెగ్నెన్సీ గ్లో చాలా బాగుంది. ఆ గ్లో మళ్ళీ రాదనుకోండి. సో అలా వచ్చేసింది అనమాట. మా ఆయనతో కొన్ని మూమెంట్స్ అయితే తీసుకున్నాను, క్యూట్ మూమెంట్స్. మా చిన్నోడు మధ్యలో ఏడుస్తూనే ఉంటాడనమాట. సో అలా జరిగిపోతూ ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఇంకా అంతే, మనం కష్టపడి తీరిక చేసుకొని మరి వీడియోస్ చేయాలి, కష్టపడాలి అని ఒకటి మైండ్లో పెట్టుకొని నేను చేస్తున్నాను. నా మెమరీస్, నా జ్ఞాపకాలు, నా మూమెంట్స్, నా లైఫ్లో జరిగే స్పెషల్ మూమెంట్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటున్నాను. సో అదన్నమాట నా శ్రీమంతంది వీడియో. నా మెమరీస్, నా జ్ఞాపకాలు, మధురానుభూతులు మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను. మా చిన్నోడు ఒక పక్క ఏడుస్తున్నాడు, ఒక పక్క నేను ఇలా మీతో మాట్లాడుతున్నాను. నా హ్యాపీ మూమెంట్స్ మీతో షేర్ చేసుకోవాలి కదా అని చెప్తున్నాను. నేను కొత్తగా ఛానల్ పెట్టాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు నా వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో నాకు తోచినంతలో నేను చేస్తున్నాను. సో ఏదైనా కరెక్షన్స్ ఉన్నా చెప్పండి, తప్పుగా మాత్రం అనుకోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా నా కామెంట్స్లో చెప్పండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.